क्षीराब्धि द्वादशी पूजा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म తస్మై శ్రీ గురవే నమః. పూజ ప్రారంభించే ముందుగానే దీపారాధనని చేసుకుని ఉంచుకోవాలి. 2 ఒత్తులు కానీ 3 కానీ 5 కానీ ఎవరి ఆచారాలను బట్టి వారు ఒత్తుల్ని వేసుకొని ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధనని చేసి ఉంచుకోవాలి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు ఉద్ధరణతో నీటిని తీసుకొని తాగాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నీటిని తీసుకొని మీ ఇరువైపులా చల్లుకోవాలి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి ముక్కుతో 3 సార్లు గాలి పీల్చుకొని 3 సార్లు వదలాలి. అంటే ఒకసారి గాలి పీల్చుకొని ఇంకొకసారి వదలాలి. ఇట్లా 3 పర్యాయాలు చెయ్యాలి. సంకల్పం మమా ఉపార్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువర ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ. ఇక్కడ సంవత్సరం పేరు, తిథి, వార, నక్షత్రాలు చెప్పుకొని మీ పేరు మీ గోత్రనామం చెప్పుకొని మమ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం శ్రీ తులసీదేవతా ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార తులసీ పూజాంకరిష్యే అని ఉంగరపు నీటిని తాకాలి. శ్రీ తులసీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజా ప్రారంభ. ధ్యానం తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియే కేశవార్చనయోగ్యే మే వరదా భవ సర్వదా. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చెయ్యాలి. ఆవాహనం కృష్ణానందాశ్రుసంభూతే వరదే తులసి స్వయం త్వామద్య ఆవాహయామ్యర్థే కమలా పతివల్లభే. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చెయ్యాలి. రత్నసింహాసనం అనేకహార సంయుక్తం సువర్ణమణి సంయుతం
రత్నసింహాసనం దివ్యం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతల్ని వెయ్యాలి. అర్ఘ్యం క్షీరోదధి సముత్పన్నే దేవాసురసురపూజితే విష్ణుప్రియే మయా దత్తం గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకొని పళ్ళెంలోకి వదలాలి. పాద్యం పద్మనాభప్రియే దేవి పాద్యమేతత్మయార్పితం సంగృహాణ శుభే శ్యామే వరదే లోకపావని. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకుని స్వామివారి ఎదుట వదలాలి. ఆచమనీయం ఏలా లవంగ కర్పూర చందనాద్యైత్సువాసితం పానీయంచ మయా నీతం సమ్యగాచమనీయకం. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. నీటిని వదలాలి. శుద్ధోదక స్నానం సుశీతలం సుప్రసన్నం సర్వౌషధసమన్వితం మయా హృతజలం దేవి స్నానం కురు హరిప్రియే. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉద్ధరణతో నీటిని తీసుకుని స్వామివారి పాదాల మీద వదలాలి. వస్త్రయుగ్మం పీతవస్త్రయుగం దేవి సర్వాభీష్టప్రదాయినీ సర్వలక్షణసంపన్నే శుభతే ప్రదదామ్యహం. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు స్వామివారి ఎదుట వెయ్యాలి. గంధం చందనాగరు కర్పూర మురుగనాభీసమన్వితం గంధం గృహాణ దేవేస్య దేవదేవాంగభూషణ. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. గంధం సమర్పయామి. గంధాన్ని స్వామివారికి సమర్పించాలి. అక్షతాన్ శాలీయాంశ్చంద్రవర్ణాశ్చ హరిద్రామిశ్రితాన్ శుభాన్ అక్షతాంశ్చార్చయేత్తుభ్యం గృహాణ హరిప్రియే. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. అక్షతాం సమర్పయామి. అక్షతల్ని స్వామివారి ఎదుట వెయ్యాలి. పుష్పం మయా దత్తమిదం పుష్పం తులసీదళసంయుతం మూల్యం గృహాణ దేవేశ వరదే విష్ణువల్లభ. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. పుష్పాణి సమర్పయామి. పూలను స్వామివారి ఎదుటి వేసి నమస్కారం చెయ్యాలి. అథాంగ పూజ. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని స్వామివారి ఎదుట వేసి నమస్కారం చేస్తూ ఉండాలి. ఓం తులస్యై నమః పాదౌ పూజయామి. ఓం విష్ణుప్రియాయై నమః గుల్వౌ పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః కటిం పూజయామి. ఓం సకలసురపూజ్యాయై నమః నాభిం పూజయామి. ఓం ఇందిరాయై నమః ఉదరం పూజయామి. ఓం బృందావనవాసిన్యై నమః వక్షం పూజయామి. మహాలక్ష్మీ నమః స్తనౌ పూజయామి. ఓం సుభుజాయై నమః భుజౌ పూజయామి. పద్మహస్తాయై నమః హస్తౌ పూజయామి. ఓం సుముఖాయై నమః
ముఖం పూజయామి. ఓం రమాయై నమః. లలాటం పూజయామి. ఓం ఇందు సహోదర్యై నమః. శిరః పూజయామి. ఓం శ్రీ తులసీ దేవతాయై నమః. సర్వాణి అంగాని పూజయామి. పూలను అమ్మవారి ఎదుట, స్వామివారి ఎదుట వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా అంగపూజ చేసిన తరువాత ఇక్కడ తులసి మాతకి సంబంధించిన అష్టోత్తర శతనామావళి కానీ లేదా విష్ణుమూర్తి అష్టోత్తర శతనామావళి కానీ ఏదైనా చదవచ్చు, లేదా 2 అష్టోత్తర శతనామావళైనా చదువుకోవచ్చు. ఇలా చదువుకోవటం వీలు లేని వాళ్ళు తులసికి సంబంధించిన శ్లోకాల్ని కానీ విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాల్ని కానీ అయినా సరే చదువుకొని పూజను కొనసాగించవచ్చును. లేదా ఓం శ్రీ తులసీదేవ్యై నమః. ఓం శ్రీ తులసీదేవ్యై నమః. ఓం శ్రీ తులసీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి అమ్మవారికి పుష్పాలు సమర్పించినా సరిపోతుంది. ఇలా అమ్మవారి మంత్రాన్ని పఠించిన తరువాత ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుని స్వామివారి ఎదుట పుష్పాలను సమర్పించవచ్చు. ఈ విధంగా తులసీదేవికి, నారాయణస్వామికి 108 సార్లు ఈ నామాన్ని చదువుకున్న తరువాత ధూపం చందనాగరు కర్పూర ఘృతగగ్గుల సంయుతం గృహాణ ధూపం తులసి వందేహం భక్తవత్సలే. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారికి ధూపాన్ని చూపించాలి. దీపం ఘృతవర్తిషు దీప్తం తే మయార్పితమిదం శుభే గృహాణ మంగళం దీపం సర్వైశ్వర్యప్రదాయిని. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. దీపం సమర్పయామి. ముందుగా వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించాలి. నైవేద్యం. అమ్మవారికి స్వామివారికి ఏమి నైవేద్యం పెడదామనుకున్నారో ఆ పదార్థాలని ఆ స్వామివారి ఎదుట ఉంచి దానిమీద నీటిని చల్లి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, మధ్యే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. తాంబూలం భోగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీధరైర్యుతం తాంబూలం గృహ్యతాం దేవి వరదే భవశోభనే. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. అక్షతలను వేసి నమస్కారం చేసుకోవాలి. నీరాజనం పద్మనాభప్రియే నిత్యం పద్మసంభవ పూజితే పద్మపత్ర విశాలాక్షి వరదా భవ మే సదా. ఈ విధంగా చదివి అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి చూపించాలి. మంత్రపుష్పం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. అక్షతల్ని గాని పూలని గాని తీసుకొని తులసిమాత దగ్గర వదలాలి. ప్రదక్షిణా యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ అని 3 సార్లు ఆత్మప్రదక్షిణా నమస్కారాలు చెయ్యాలి. క్షమాపణ యస్య స్మృత్యా చ నామోక్త్యా తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. నా పూజలో గాని నా భక్తిలో గాని ఏదైనా లోపాలు జరిగితే నన్ను క్షమించు తల్లి అని నమస్కారం చేసుకోవాలి. అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా భగవతి తులసీదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. తరువాత ఉద్ధరింతో నీటిని కుడి చేతిలోకి తీసుకొని ఏతత్ ఫలం సర్వం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత దివ్యచరణారవిందార్పణమస్తు అని పాత్రలోకి నీటిని వదిలిపెట్టాలి. ఓం శ్రీ తులసీ సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. అమ్మవారికి స్వామివారికి పూజ చేసిన పూలని అక్షతలని శిరస్సు మీద వేసుకోవాలి. ఇక్కడితో క్షీరాబ్ది ద్వాదశీ వ్రతం సంపూర్ణం. క్షీరాబ్ది ద్వాదశీ వ్రత కథ. శౌనకాది మహర్షులతో సూతుడు మీకు ఉత్తమమైన వ్రతం చెబుతాను వినండి అని ఈ విధంగా చెప్పెను. బృందావనంలో కృష్ణుడు సత్యభామతో విహరించే సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడికి అతిథి సత్కార్యాలు చేసి, నారద, త్రిలోక సంచారివైన మీరు వినదగు విశేషాలను చెప్పమనగా, నారదుడు, కృష్ణ, ఇప్పుడే బ్రహ్మలోకం నుండి వచ్చాను. బ్రహ్మ సరస్వతితో ఒక వ్రతం గురించి చెప్పారు. ఈ వ్రతం చేసిన వారు సర్వభాగ్యాలుని, పుత్రపౌత్రులను, సకల సంపదలు వస్తాయి. ఇది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చెయ్యాలి. ఈరోజు ఉపవాసముండి తులసీ సమేత విష్ణుమూర్తిని పూజించాలి. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి బియ్యపిండితో 3 ఉండలుగా తయారు చేసి ఒకదానిని తులసీదేవికి నివేదనగా పెట్టాలి. రెండవ దానిని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మూడవ దాన్ని రోటిలో వేసి ఆ రోట్లో పాలు పోసి దంచాలి. ఇలా దంచిన ఆ పాల బిందువులు శరీరం మీద ఎన్ని పడతాయో అన్ని సంవత్సరాలు స్వర్గప్రాప్తి వస్తుందని నారదుడు శ్రీకృష్ణుడితో చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నారద, ఈ వ్రతం చేసి ఎవరైనా ఫలితం పొందారా అని అడుగగా, అప్పుడు నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వము దేవదత్తుడు అనే వేదపారంగతుడు సంతానం కొరకు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసెను. ఆ తపస్సు మెచ్చి ప్రత్యక్షమైనాడు మహావిష్ణువు. నాకు పుత్రభాగ్యం ప్రసాదించమన్నాడు దేవదత్తుడు. అప్పుడు విష్ణువు ఆయువులేని కొడుకు కావాలో, విధవ అయ్యే కూతురు కావాలో ఈ రెండిట్లో ఒకటి కోరుకోమన్నాడు. దానికి బ్రాహ్మణుడు తన భార్యతో చెప్పి వచ్చి కోరుకుంటాను అని అనగా, భార్య కూతురే కావాలన్నది. ఈ కోరికను దేవదత్తుడు మహావిష్ణువుకి చెప్పగా, తథాస్తు అని అంతర్ధానమయ్యాడు విష్ణువు. దేవదత్తుని భార్య గర్భము దాల్చి కూతుర్ని కన్నది. పెరిగి పెద్దదైన తర్వాత కూతురికి పెళ్లి చేశారు. పెళ్లి అయిన 2 నెలలకే భర్త చనిపోయాడు. ఈమె తల్లిదండ్రులు కూడా గతించారు. ఈమె తన పుట్టింట్లోనే ఉండి ధర్మం కొరకు వచ్చిన యాచకులను అవమానిస్తూ నారాయణుడు లేడు, దేవుడూ లేడు అంటూ భిక్ష పెట్టకుండా అవమానింపసాగేది. ఒకరోజు నారాయణుడే యాచకుడుగా వచ్చి భిక్ష అడుగగా ఆయనను కూడా పొమ్మంది. అంతేకాక
ఇల్లు అలుకుతున్న పేడగుడ్డను భిక్షపాత్రలోకి వేసింది. దాంట్లో ఒక కంది గింజ కూడా ఉన్నది. దానిని విష్ణుమూర్తి చూసి ఆ గింజను నాటి అంతర్ధానం అయిపోతాడు. ఆ గింజ చెట్టుగా మారుతుంది, మహావృక్షంగా మారుతుంది. కొన్నాళ్టికి ఆమె కూడా మరణిస్తుంది. మరణించి పురుగుగా జన్మెత్తి ఏదైతే విష్ణుమూర్తి నాటాడో ఆ చెట్టు దగ్గర జీవిస్తూ ఉంటుంది. కొన్నాళ్టికి మహావిష్ణువు లక్ష్మీదేవితో అక్కడకు వచ్చి ఆ పురుగును చూసి, కీటకమా సుఖంగా ఉన్నావా అని విష్ణువు అడుగగా, అదే సమయంలో ఈ కీటక వృత్తాంతమును లక్ష్మీదేవికి చెబుతాడు మహావిష్ణువు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వ్రతమాచరించి ఆమెకు కొంచెం ఫలితం ఇచ్చినా పురుగు జన్మ నివృత్తి అవుతుంది అని లక్ష్మీదేవికి చెప్పగా, ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి కొంచెం ఫలితాన్ని ఆమెకి ఇస్తుంది. పురుగు రూపం పోయి స్త్రీ రూపం వస్తుంది ఆమెకు. ఆ స్త్రీ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఈ వ్రతం గురించి చెప్పమని అడుగగా, కార్తీక ద్వాదశి నాడు తులసి పూజని ఆచరించాలి. ఈ వ్రతాన్ని 5 సంవత్సరాలు చెయ్యాలి. తరువాత ఉద్యాపనను చెయ్యాలి. అంతేకాక లక్ష్మీనారాయణ ప్రతిమను పెట్టి షోడశ ఉపచార పూజలతో పూజ చేసి బ్రాహ్మణులకి దానమిచ్చి భోజనాన్ని పెట్టి సంతృప్తి గావించాలి. మిగిలినది బంధువులతో భుజించాలి. ఇలా గనక చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానం అవుతుంది. ఈ విధంగా ఆమె ఆచరించి పుణ్యగతులను పొందుతుంది. ఈ వ్రతకథని శ్రద్ధగా భక్తితో విన్నవారు, చదువుకున్నవారు సకల పాపాలను పోయి ఉత్తమమైన గతులు పొందుతారు అని క్షీరాబ్ధి ద్వాదశి వ్రతకథ చెప్పుతున్నది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.